ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు ప్రతిపక్షాలకు మధ్య ఒక పోటీ జరుగుతూ ఉన్నది. ఈ పోటీలో మేము ఇదివరకే ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ ఎంపీ ఎన్నికల్లో కానీ మేము బీజేపీ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మేము వ్యతిరేకంగా నిలిచినాం. బీఆర్ఎస్ నిరంకుశ పాలన అంతం కావాలని, రాజ్యాంగాన్ని సవరించడానికి బీజేపీ చేస్తున్న కుట్రలను తుదముట్టించడానికి కానీ ఈసారికి కాంగ్రెస్కి ఓటు వేయాలని కూడా మేము ప్రచారం చేసినాం. అందులో భాగంగానే ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే స్పష్టంగా మా మద్దతును మేము ఇదివరకే తెలియజేసినాం. కింద మా పార్టీ సభ్యులు కూడా వారికి కాంగ్రెస్కు అభ్యర్థికి ప్రచారం చేస్తున్నారు. తీన్ మర్మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఒక కూటమిగా ఏర్పడి ఒక మార్పు కోసం అందరం కలిసి ఒక ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, అంటే ఒక ప్రజాస్వామిక పాలన పునరుద్ధరించాలి, బలోపేతం చేయాలి, ప్రజా సంక్షేమం బలపడాలని అనే నిర్ణయంతో సంకల్పంతో కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఎన్నికల్లో కూడా గెలుపు చాలా కీలకమవుతున్నది. అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థి తీన్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి తరఫు నుంచి కోరుతున్నాం. అదేవిధంగా తెలంగాణ జనసమితి పార్టీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాం. పెద్దలు సిపిఎం